అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు ఏ విధంగా నడుస్తుంది ఛత్రపతి శివాజీ యొక్క? మేము ప్రశాంతంగా యువకులందరూ సామూహికంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం జరుపుకుంటాం. మేము పోలీసు అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాం. కావాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా అడ్డుకుంటున్నారు. మేము ఎవరు అడ్డుకున్నా మేము వినేది లేదు. మేము శాంతియుతంగా మా కార్యక్రమాన్ని మేము జరుపుకుంటాం. మేము ఎవరికేమి ఇబ్బంది కలిగించట్లేదు. ఇది మా జన్మ హక్కు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరుపుకోవడం ప్రతి హైందవుడి జన్మ హక్కు. మేము ఇలాగే జరుపుకుంటాం. దీన్ని ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి మెసేజ్ మీరు పాస్ చేయడం జరుగుతుంది అమ్మా? సో ఈ యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి మెసేజ్ ని పాస్ చేద్దామని చెప్పేసి ఒక ర్యాలీ కూడా చేస్తున్నారు. ర్యాలీ అంటే ఈ మధ్యన చూస్తున్నాం, బాధ్యత గల ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, నా పేరు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అంటున్నాడు. అంటే కాసిం రజీవ్ పాలన మళ్ళీ వచ్చేసింది. కుతుబ్ షాహీల పాలన స్టార్ట్ అయింది. ఎంఐఎంతో అంటగట్టినంటే ఎంఐఎం పార్టీ ఎవరి వారసత్వం పార్టీ? అది కాసిం రజీవ్ కుతుబ్ షాహీ పార్టీ అది, అంతే కదా. ఇప్పుడు పోతూ పోతూ కాసిం రజీవ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయేటప్పుడు ఈ దరిద్రాన్ని ఎవరు ఎత్తుకుంటారంటే మా తాత ముత్తాతలు ఎత్తుకుంటారని హైదరాబాద్ బ్రదర్స్ ఉన్నారు కదా, జాతిరత్నాలు ఇద్దరు, వాళ్ళు ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఇక మళ్ళీ మనకు బాబర్, మొఘలాయి, కుతుబ్ షాహీ, ఈ ఆదిల్ షాహీ వంశాల పాలన స్టార్ట్ అవుతుంది. ప్రతి హిందువు జాగ్రత్తగా ఉండాలి, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇట్లాంటి విషయాలను ఎదుర్కోవడానికి ప్రతి హిందూ యువకుడు ఛత్రపతి శివాజీ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ పండుగ వాతావరణం మేము సంపూర్ణంగా చేసుకోవాలని మేము అనుకుంటే అధికారులు అండంగా పెట్టుకొని ఆపడం జరుగుతుంది. మేము నిదానంగా ప్రశాంతంగా చేసుకోవడం మా జరుగుతుంది. కానీ ఈ అధికారము పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు. కానీ ఇంతవరకు న్యాయం కాదు. అది మాది ఏందో శాంతియుతంగా మేము ఏందో ప్రాధాయపడుతున్నాం. మేము మా పండుగ వాతావరణం మేము చేసుకుంటున్నాము. కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపుతుర్రు. అది ఎందుకేమో మాకు తెలియలేదు. కాకపోతే కోఆపరేట్ చేయాలని నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను.